ఆత్మీయ మెలుకులు. ఈ ఆత్మీయక మెలుకులు అనేవి మన జీవితంలో లేదనుకోండి, అర్థమవుతుందండి, సాతానికి దగ్గరగా ఉంటాము. సాతానికి దగ్గరగా ఉన్నామంటే నాశనానికి దగ్గరగా ఉన్నట్టే లెక్క. నాశనానికి దగ్గరగా ఉన్నట్టే లెక్క కంపల్సరిగా. సాతానికి దగ్గరగా ఉంటే మరి నాశనానికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. కాబట్టి గ్రహించుకుని కొన్ని మెలుకులు మాత్రమే చెప్పి త్వరగా ఈ ఒక వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 24లో మరి 21వ వచనం చదువుకుందాం. నా కుమారుడా, యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చెయ్యని వారి జోలికి పోకము. చాలు. చిన్న దేని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సజీవుడు సర్వాధికారిక దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చెయ్యని వారి జోలికి పోకము అన్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందండి? నా వైపు చూస్తూ వాక్యం అనండి. వాక్యము తీయమన్నప్పుడు మాత్రం వాక్యం తీద్దరు, కానీ అర్థమవుతుందండి. అప్పుడు వరకు కూడా నా వైపు చూస్తూ వాక్యం అర్థమవుతుందండి. నా మాటలు వినండి. దేని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇక్కడ కొన్ని ఆత్మీయక మెలుకులు. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మనకి ఆత్మీయక మెలుకులు అనేవి లేకపోతే కనుక సాతానుకు నోట్లో పడిపోయే అవకాశం ఉంది. సాతానుకు ఉచ్చులో పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడు మృంగుదమా అని చెప్పేసి గర్జించు సింహం వలె అర్థమవుతుందండి. సాతానుడు ఎప్పుడు కూడా మన చుట్టూ వాడికి తిరుగుతాడట. ఎప్పుడు తిరుగుతాడంటే వాడు ఎనీ టైం కూడా అర్థమవుతుందండి, మన మీదే టార్గెట్ పెడతాడంట. ఎప్పుడు దొరుకుతుందా అన్నట్లుగా ఎప్పుడు కూడా వాడు మన మీద దృష్టి పెట్టి వాడు చూస్తూ ఉంటాడంట. అంతే కాబట్టి వాడు ఉచ్చులో పడిపోకుండా ఉండాలంటే, వాడు ఊబులో పడిపోకుండా ఉండాలంటే కనుక మనకి ఆత్మీయక మెలుకులు కావాలి, ఆత్మీయక గ్రహింపు కావాలి. ఆత్మీయక మెలుకులు లేకపోయినా, ఆత్మీయక గ్రహింపు లేకపోయినా అర్థమవుతుందండి, వాడు ఉచ్చులో పడిపోయే అవకాశం ఉంది. అందుకని ఆది అపొస్తలులైన వారు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఆత్మచేత వారు నడిపించబడుతున్నప్పుడు అపొస్తలుల పౌలు గారు అంటాడు, సాతానిక తంత్రములు మనము ఎరుగున్నవారు కామా అని అంటాడు. అవును, ఎప్పుడైతే నువ్వు క్రైస్తుడుగా ఉండి, అంటే యేసు క్రీస్తు నగరికించి యేసు రక్తములో కడగబడిన సర్వోత్తమునికి సంఘములోకి ఎప్పుడైతే నువ్వు పిలవబడిన క్షణం మొదలుకొని నీకు ఆత్మీయక మెలుకు కావాలి, ఆత్మీయక గ్రహింపు కావాలి. సాతాను ఎలాగన్నా మనల్ని మోసగిస్తాడో, సాతాను ఎలా మనల్ని పడేస్తాడో, సాతాను ఎలాగ మనల్ని మోసగిస్తాడన్నది ఒక ఆత్మీయక మెలుకులన్నీ మన జీవితంలో లేకపోతే కనుక అర్థమవుతుందండి, సాతానుకు నోట్లో పడిపోయే అవకాశం ఉంది. వాడు నోట్లో పడిపోయామంటే అర్థమవుతుందండి, వాడు నిన్ను పిప్పి చేసి వాడు నాశనము అర్థమవుతుంది, నిన్ను నాశనం చేసేంతవరకు కూడా ఆడు ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. అర్థమవుతుంది, విడిచిపెట్టేవాడు కాదు. జాగ్రత్త సుమి. ఆత్మీయక మెలుకు, ఆత్మీయక గ్రహింపు నీకు కంపల్సరిగా కావాలి. అందుకని ఖచ్చితంగా చెప్తున్నాడు, నా కుమారుడు యెహోవాను గణపరచము, రాజును గణపరచము, అలాగూ చేయని వారి జోలికి పోకము. అలా ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, దేవుని స్తుతించటము, దేవుని కనపరచడము, దేవుని మహిమపరచడం అంటే ఏదో శుక్రవారం ప్రార్థనకి వెళ్ళటము, ఆదివారం ప్రార్థనకి వెళ్ళటము అర్థమవుతుందండి. మరి కాసేపు కూర్చొని దేవుని యొక్క సేవకులు చెప్పిన యొక్క మాటలు, దేవుని వాక్యము ఏదో కాసేపు కూర్చొని వినేసి మన కలిగి ఉన్నది ఏదో కానుకేసేసి అర్థమవుతుందండి వెళ్ళిపోవటము అన్నట్లుగా చాలామందికి అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. నీ భక్తి యొక్క జీవితంలో అది కరెక్ట్ కాదు. ఈ భక్తి యొక్క జీవితము ఏది కరెక్ట్ అని తెలుసండి, ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా దేవునికి పరిపూర్ణముగా చూడటమే. ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నీకు ఆశీర్వాదం. అది భక్తి జీవితం అన్నమాట. కాబట్టి గమనించవలసింది, తెలుసుకోవాల్సింది అంటే ప్రతి విషయంలో కూడా దేవుడి యందు భయభక్తులు కలిగి
దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే, దేవుని కనపరచడమే, దేవుని మహిమపరచడమే అది దేవునికి ఇష్టమైనది. అర్థమవుతుందండి. ఏదో ఇల్లు వచ్చేసాము అన్నట్లుగా ఉంటే కనుక ఆలోచించండి, ఏమాత్రం కూడా దేవునికి సహాయము చేయడు. దేని స్తోత్రుడా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ చేయని వారి జోలికి పోకము అంటే ఎలా చేయని వారికి? దేవునికి పరిపూర్ణముగా లోబడకుండా, ఏదో పేరుకి మాత్రము క్రైస్తులుగా, పేరుకి మాత్రం భక్తిపరులుగా, పేరుకి మాత్రం దేవుని సంధికి వెళ్ళి వచ్చేవారుగా అన్నట్లుగా ఉన్నారనుకోండి, అర్థమవుతుందండి. అలాగూ చేయని వారి జోలికి పోకము అంటే అర్థమవుతుందండి, దేవునికి పరిపూర్ణముగా చోటవ్వకుండా, దేవునికి పరిపూర్ణముగా లోబడకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉన్నవారు అనుకుంటున్న వారికి వారి జోలికి మాత్రము పోవద్దు అన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి. ఆలోచించండి, దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలో తెలుసండి? పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించాలంట. పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అటువంటి వారు మాత్రమే దేవునికి అవసరం. ఏదో పేరుకి మాత్రం వెళ్ళొచ్చేవారుగా కాదు, అవసరం బట్టి అర్థమవుతుందండి వెళ్ళొచ్చేవారు కాదు. ప్రతి విషయంలో కూడా దేవునికి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించేవారు మాత్రమే దేవునికి అవసరము. ధనిష్యోత్తుడా.